బ్రేకింగ్ అంటుంది. కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేవీఆర్ కలెక్టరేట్ కు వెళ్లేందుకు అనుమతిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక కళాశాల భూముల అంశంపై తనపై వచ్చిన ఆరోపణలకు తెరదించాలనే ఆలోచనలో కేవీఆర్ ఉన్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలెక్టరేట్ కు వస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని కామారెడ్డి పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్నా మొత్తానికి అయితే కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3వ రోజు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో భూములను అమ్ముకోవడం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సవాల్ విసిరారు, ఆరోపణలు చేశారు. ఆ సవాళ్లను స్వీకరిస్తూ కలెక్టర్ కార్యాలయానికి ఆధారాలతో సహా వస్తానంటూ మీడియా ముఖంగా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. గత 3 రోజులుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఏ క్షణమైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డాక్యుమెంట్ల సహా ఆధారాలతో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్నట్టు ఎమ్మెల్యే కేవీఆర్ పోలీసులకు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా అవినీతి జరిగిందని, తమ వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని కలెక్టరేట్ కు వస్తామంటూ వాళ్ళు కూడా సవాళ్లు విసిరారు. ఇటు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేవీఆర్ కూడా తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆ భూములను ఎలాంటి అన్యాక్రాంతం జరగలేదు, ఎలాంటి అక్రమాలకు గురి కాలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కేవీఆర్ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ వాళ్ళు చెప్తున్నారు. గత 3 రోజులుగా ఇదే హైటెన్షన్ వాతావరణం కామారెడ్డి పట్టణంలో నెలకొంది. రాజకీయంగా హీటు కామారెడ్డి పట్టణంలో పుట్టిస్తుందని చెప్పవచ్చు. పోలీసులకు గత 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఉందనే పరిస్థితి అక్కడ నెలకొంది. ఇవాళ కలెక్టరేట్ వస్తామంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు ఎమ్మెల్యే కేవీఆర్ వీరిద్దరు కలెక్టరేట్ కు వస్తామంటూ చెప్పడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కేవీఆర్ క్యాంపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద, అలాగే కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఇటు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ నాయకులకు రాకుండా, అలాగే కేవీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద, అలాగే కలెక్టరేట్ వద్ద ఈ 3 చోట్ల పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు కాపాడేటువంటి నేపథ్యంలో కేవీఆర్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారనే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.